లేదా చొక్కా నాకు ఏదో ఒకటి ఇచ్చిన బట్టలు వేయడానికి కదా ఆయన వెళ్తున్నాడంటే వెళ్ళాలంట. ఇచ్చిన బట్టలు వేయడానికి కింద పోతున్నా. కుట్టిండా? నేనైతే నేను డ్రెస్ పడతా. కొట్టాడా? తాతయ్య కొట్టాడా? దెబ్బ చెప్తున్నాడు. చెప్పులు వేసుకున్నావు కాబట్టి నడువు ఎత్తుకోను. సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందరినీ పంపించేశాను. అంటే మామయ్య గారు అలాగే మా హస్బెండ్ వచ్చేసి తోటలోకి వెళ్ళారు, కొంచెం వర్క్ ఉందని చెప్పేసి. తర్వాత అత్తమ్మ వచ్చేసి పాపని తీసుకొని వెళ్ళిందండి. కొంచెం తను ఏడిపిస్తూ ఉన్నిందనమాట, చూసారు కదా. సో ఇప్పుడు నేను వచ్చేసి ఇప్పుడు పాప వచ్చే లోపల ఇల్లు తుడిచేద్దాం అనుకుంటున్నాను. ఇల్లు తుడిచేసామనుకోండి, తర్వాత మనము ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గర క్లీన్ చేసి దేవుడి దగ్గర చేసుకోవాలన్నమాట. సో ఇది అయిపోతే తర్వాత బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ అవుతుంది. పెద్దగా అయితే అరేంజ్మెంట్స్ ఏం అనుకోలేదండి. ఏదైనా సరే ఎక్స్పెక్ట్ చేయకుండానే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోతాయి నా లైఫ్లో, అదేంటో నాకు తెలీదు. సో ఈ రోజు కూడా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓన్లీ ఎవరినైతే పిలవట్లేదండి, జస్ట్ మా ఫ్యామిలీ వరకే ఉంటున్నాం అనమాట. లాస్ట్ ఇయర్ నేను ఇదే రోజు వ్లాగ్ కూడా చేశాను, బట్ ఎగ్జాక్ట్గా ఏం చేశాను అనేది ఐడియా లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను ఇది చెయ్యాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకోను. ఆ రోజు డే ఎలా జరుగుతుందో అది షూట్ చేస్తాను అనమాట, అంతే వ్లాగ్స్లో. సో ప్లాన్ చేసుకొని సపరేట్గా అయితే ఏం చేయలేదు కాబట్టి నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు ఏం చేశాను అనేది. బట్ 2 వీడియోస్గా చేశాను అనేది మాత్రం గుర్తుందనమాట. సో ఈసారి వంటలు కూడా జస్ట్ కర్రీ చూపిస్తానండి, అంతే. అత్తమ్మ చేస్తారు కాబట్టి సో కర్రీ ఒకటి చూపిస్తాను, అత్తమ్మ ఏ స్టైల్లో చేస్తారు అనేది, అంతే. ఇప్పుడు ఇంకా నార్మల్ వర్క్స్ ఉన్నాయి, ఇక మళ్ళీ కలుద్దాం. ఫ్రెష్ అయిపోయిన తర్వాత కలుస్తాను మిమ్మల్ని, ఓకేనా. సో ఈరోజు మార్నింగ్ అయితే లేవగానే ఫస్ట్ వెళ్ళేటప్పుడు వెంటబడింది అనమాట. అంటే నార్మల్గా డైలీ కూడా తను ఇలానే చేస్తూ ఉంటుంది, అసలు బయటికి వెళ్ళనివ్వదు. బయటికి వెళ్తే మాత్రం కంపల్సరీ తీసుకెళ్లాలంటుంది. సో ఇంకా మా వల్ల కాక అత్తమ్మ తీసుకెళ్లారనమాట, ఏడిపించడం ఎందుకని చెప్పేసి. వచ్చేసిన తర్వాత నేనైతే ఈ లోపల ఫ్రెష్ అయిపోయి సో బయటకు వెళ్ళేసి వచ్చానండి బజార్కి. కొన్ని థింగ్స్ కావాలి, సో అవి తీసుకొని వచ్చానమాట, మీకు చూపిస్తాను అవి. సో తర్వాత వచ్చేసి ఇక్కడ అత్తమ్మ కూడా కొన్ని వెజిటేబుల్స్ తీసుకొచ్చారండి. ఇక తను వచ్చేసి అవి వంటింట్లోకి బెడ్రూమ్లోకి తిప్పుతూ ఉందన్నమాట, ఆడుకుంటూ ఉంది. సరే అని చెప్పేసి తను వదిలేసాము, తను ఆడుకుంటూ ఉంది. తర్వాత వచ్చేసి తను ఇంకా వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిందండి. నేను ఇంకా బజార్కి వెళ్ళాలి కదా కొన్ని సామాన్ తీసుకురావడానికి. సో అందుకని చెప్పేసి వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి పంపించామన్నమాట. ఇంకా అక్కడే ఉంది తను ఈవినింగ్ వరకు కూడా. బర్త్డే టైంకి 6 o'clock అలాగా తీసుకొచ్చారనమాట. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ మొత్తం వచ్చేసి ఉగ్గాని చేశారండి. అండ్ పాలు కూడా కాస్తున్నాం అనమాట. ఈవినింగ్ బిర్యానీలోకి మనకి రైతా కావాలి కదా, అందుకని మేము ఇంట్లోనే తోడు పెడుతున్నాం అనమాట. సో తర్వాత ఇక్కడ ఏమైతే కావాలో మసాలాలు ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నామండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసాము, అంటే మేము మిక్స్ చేసాము. తర్వాత వచ్చేసి ధనియాలు కూడా వేయించి పెట్టాను అనమాట. అండ్ జీలకర్ర కూడా వేయించి పెట్టానండి. సో ఈ పౌడర్స్ అయిపోయి ఉన్నాయన్నమాట, ఈ పౌడర్స్ వరకు చేశాను. అండ్ రిమైనింగ్ పౌడర్స్ అన్నీ ఉన్నాయండి, అందుకని ఇంకేమీ ఈసారి వేయలేదు. రసం పొడి కానీ లేదా గరం మసాలా కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయన్నమాట. అండ్ నేను వచ్చేసి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తినిన తర్వాతే వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత నేను ఫాస్ట్గా వెళ్ళి తీసుకొచ్చేసాను. ఇక ఎక్కువైతే ఏం తీసుకోలేదండి డెకరేషన్ వైడ్, ఎందుకంటే ఇప్పుడు పర్సన్స్ కూడా లేరు డెకరేట్ చేయడానికి, టైం కూడా ఉండదని చెప్పేసి జస్ట్ ఒక హ్యాపీ బర్త్డే బ్యానర్ తీసుకున్నాను. అలాగే బెలూన్స్ తీసుకున్నాను అనమాట. ఈ బెలూన్స్ వచ్చేసి ఇక మా హస్బెండ్ కూడా తీసుకొచ్చారు. నేనైతే ఒక ప్యాకెట్ తీసుకొచ్చుకున్నాను, మల్టీ కలర్స్ లేవన్నారు, తను ఇంకో షాప్లో తీసుకొచ్చారనమాట. సో ఇలా బెలూన్స్ తీసుకున్నాము. అండ్ తర్వాత తన బర్త్డే క్యాండిల్ తీసుకున్నాము అనమాట, 2 నెంబర్ది. సో క్యాండిల్ అండ్ తర్వాత అయితే కొన్ని క్యాప్స్ తీసుకున్నాను పిల్లల కోసం.
సో ఇంతేనండి. ఇవి స్టిక్ చేయడానికి డబుల్ టేప్ ఒకటి తీసుకున్నాను అనమాట. ఇంకా ఏమి ఎక్కువ తీసుకోలేదండి. ఎందుకంటే చేసే అంత ఉండదు. అసలు చేయడానికి కూడా మనుషులు లేరనమాట. అంత టైం కూడా ఉండదని చెప్పేసి ఇక ఎక్కువ తీసుకోలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మీకు బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి. ఏంటి బ్లౌజ్ ఇలా ఉందనుకోవద్దు. సో ఇదేంటంటే నాది ఎంతండి, ఒక ఇంచుమించు ఒక 10 ఇయర్స్ బ్యాక్ శారీ మీదకి నేను స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ అనమాట. అప్పుడు స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు స్టిచ్ చేసింది. సో సరిగ్గా లేదది. అండ్ ఇప్పుడు అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ ఉంటాయి కదా. సో అవి అస్సలు ఫిట్ అవ్వండి. ఇక నేనేం చేశానంటే ఈ క్లాత్ ఉన్నిందనమాట. శారీ మీదకి బ్లౌజ్ మ్యాచ్ అవుతుంది. అందుకని చెప్పేసి ఆ క్లాత్ తీసుకొని హాఫ్ పట్టుదండి ఇది. సో ఇది నిన్న స్టిచ్ చేశాను అనమాట. ఈ బ్లౌజ్ని స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ శారీకి అంటే ఈ బ్లౌజ్కి మనకి హ్యాండ్స్కి వచ్చే ఏదైతే బార్డర్ ఉందో అది కట్ చేశాను. అది కట్ చేసి ఈ బ్లౌజ్కి వేసుకున్నాను అనమాట. ఇది ప్లెయిన్గా ఉండకుండా అలా వేసుకున్నాను. నాకైతే మంచిగా అనిపించింది అండ్ పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయిందండి. మీరు ఎండింగ్లో చూడొచ్చు శారీ అదంతా కూడా. బర్త్డేది కూడా నేను ఇందులోనే ఇంక్లూడ్ చేశాను ఈ వ్లాగ్లోని. ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నామండి. చికెన్ కర్రీకి అత్తమ్మ వచ్చేసి ఇక్కడ పసుపు, కారం అండ్ తర్వాత వచ్చేసి ఉప్పు యాడ్ చేస్తున్నారు. ముందుగా చికెన్ని బాయిల్ చేస్తారండి. సో మొత్తం కూడా ఒక 3 kgs తీసుకున్నాం అనమాట. 3 kgs అయితే కొంచెం టెన్షన్ పడుతూనే చేసామని చెప్పాలి. ఎందుకంటే ఎలా వస్తుందో ఏమో, అందరినీ పిలిచేది కదా. సో ఎప్పుడు కూడా ఇంత క్వాంటిటీ అత్తమ్మ కూడా చేయలేదంట. అండ్ నేను కూడా ఇంత క్వాంటిటీ ఎప్పుడూ చేయలేదండి. సో ఎక్కువ క్వాంటిటీ చేయాలంటే కొంచెం నార్మల్గానే టెన్షన్ ఉంటుంది. సో మనకైనా సరే నాకైతే ఉంటుందండి. బట్ అందరి సంగతి అయితే నాకు తెలీదు. ఇక్కడ వచ్చేసి తర్వాత కొంచెం అల్లం పేస్ట్ మాత్రమేనండి, అల్లం వెల్లుల్లి కాదు, ఓన్లీ అల్లం పేస్ట్ యాడ్ చేశారనమాట. యాడ్ చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇక్కడ బాయిల్ చేయడానికి పెట్టేశారండి. ఇది మనకి ఒక 10 to 15 minutes వరకు బాయిల్ అవుతుందన్నమాట. ఈ లోపల అది బాయిల్ అయ్యే లోపల మనం ఇక్కడ గ్రేవీ రెడీ చేసుకుందాం. గ్రేవీ కోసం ఇక్కడ ఉల్లిపాయలు అలాగే టమోటా ఇవి 2 తీసుకొని గ్రైండ్ చేసుకున్నామండి ఈక్వల్ క్వాంటిటీలో. అండ్ ఇక్కడ చికెన్ కూడా మనకి బాయిల్ అయిపోయింది. పైన అసలు ఆయిల్ చూసారా చికెన్లో ఎంత ఆయిల్ ఉందనేది. సో మనం కొంచెం కూడా ఆయిల్ యాడ్ చేయలేదండి. చికెన్ బాయిల్ అయ్యేసరికి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. సో వాటర్ కూడా చికెన్ నుంచి చాలా వచ్చాయన్నమాట. మేము కొంచెం వాటర్ యాడ్ చేసాం అంతే. సో ఇంకా వాటర్ అంతా అలానే వచ్చాయి. మళ్ళీ మనం సపరేట్గా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా సరిపోయిందనమాట. సో తర్వాత ఇక్కడ వచ్చేసి పోపు పెట్టేసి ఇందులో మనకి బిర్యానీ మసాలా దినుసులు ఉంటాయి కదా అవి, అలాగే కొంచెం ఆనియన్స్ వేసి కొంచెం ఫ్రై చేసి దాని తర్వాత మనం ఆనియన్ టమోటా పేస్ట్ వేసాం కదండి. సో అది ఇక్కడ దీన్ని గ్రైండ్ చేస్తున్నాం అనమాట. దీన్ని యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకొని తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఆల్రెడీ మనకి అన్ని మసాలా పౌడర్స్ ఉన్నాయి కాబట్టి మేము గ్రేవీలో ఇంక ఏమీ యాడ్ చేయలేదన్నమాట. ఓన్లీ ఆనియన్ టమోటా మాత్రమే గ్రైండ్ చేసుకున్నాము. సో మీ దగ్గర చెక్క మొగ్గ ఇటువంటివి ఏమీ పౌడర్స్ లేకపోతే మీరు ఆనియన్ టమోటాలోనే అన్ని మసాలాలు యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి చెక్క మొగ్గ పొడి కొద్దిగా యాడ్ చేసామండి. అండ్ తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ కొబ్బరి పేస్ట్ అనమాట. ఎండు కొబ్బరి పేస్ట్ అండి ఇది. పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి చాలా బాగుంటుందండి టేస్ట్. పచ్చి కొబ్బరి అవైలబుల్ లేకపోతే ఎండు కొబ్బరితో అయినా మీరు ఇలాగా పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో పచ్చి కొబ్బరి అయితే అవైలబుల్ లేదండి. మాకు మార్నింగ్ గుర్తులేదనమాట, 9 వరకే కదా షాప్స్ ఉండేది, ఇక తీసుకోవడానికి అవ్వలేదు. అందుకని ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకొని అది కొంచెం మనకి ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసేసుకోవడమే. సో ఇది కొంచెం బాయిల్ అవ్వనివ్వాలండి. కొంచెం బాయిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మనం మసాలా పౌడర్స్ యాడ్ చేసుకుందాము. సో చూసారా వాటర్ ఎంత ఎక్కువ వచ్చాయో, కొంచెం కూడా వాటర్ మనం యాడ్ చేయలేదు. సో వాటర్ చూడండి ఎంత ఎక్కువ వచ్చాయో. సో ఇది బాయిల్ అవుతున్నప్పుడు ఇంకా నెక్స్ట్ మనం మసాలా పౌడర్స్ యాడ్ చేసుకుందాము. మెయిన్ ధనియాల పొడి అండి. సో ధనియాల పొడి ఇక్కడ కొంచెం ఎక్కువ యాడ్ చేసాము, అంటే 2.5 స్పూన్ అలా యాడ్ చేసాము. దాని తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి యాడ్ చేస్తున్నాం అన్నమాట. దాని తర్వాత ఇక్కడ నేను చికెన్ మసాలా తీసుకున్నానండి. సో చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాము. బ్రాండ్ ఇదే అని కాదు, మీరు ఏదైనా యూస్ చేయొచ్చు. నాకు ఇది అవైలబుల్ ఉంది కాబట్టి నేను ఇది యూస్ చేస్తున్నాను. సో చికెన్ మసాలా పొడి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అంతా కూడా మనకి ఎంతవరకు గ్రేవీ కావాలో అంతవరకు వచ్చేలాగా మీరు కుక్ చేసుకోండి. సో ఇది మనకి కొంచెం మరీ నీళ్ళగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంలో వచ్చేలాగా మేము కావాలనుకుంటున్నాము. సో మీడియంగా వచ్చే వరకు మనం కుక్ చేసుకున్నాం అనమాట. ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుందండి, కాబట్టి మీరు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇక్కడ లాస్ట్లో కొంచెం పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకున్నాము. సో చికెన్ అయితే రెడీ అయిపోయిందండి కర్రీ.
సో నెక్స్ట్ వచ్చేసి ఈ లోపల ఒక 5 o'clock ఆ టైంకి మేము ఇది కుక్ చేసామన్నమాట, చికెన్ కర్రీ అనేది. ఇంకా డిన్నర్ టైంకి కాబట్టి ఈవినింగ్ చేస్తున్నామండి, అందుకని చెప్పేసి. అండ్ ఇక్కడ కేక్ కూడా వచ్చేసిందనమాట. ఇది మేము ఒక 1 kg ఆర్డర్ పెట్టాము. బట్ కేక్ నాకు అంత టేస్ట్ అయితే అనిపించలేదండి. ఫ్రెష్గానే చేశారు, బట్ ఎందుకనో అంత బాగుంది అనిపించలేదు. లాస్ట్ ఇయర్ చాలా బాగుండిందనమాట, బట్ వాళ్ళు ఆ బేకరీ వాళ్ళు చెయ్యట్లేదు. బట్ చాలా బాగుంది లాస్ట్ ఇయర్ అయితే. ఈ ఇయర్ నాకేం అనిపించలేదు, ఎక్కువ క్రీమే ఉందనిపించింది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఇంకా ఐస్ క్రీమ్స్ కానీ అలా ఏం ప్లాన్ చేయలేదండి, కాబట్టి ఇక్కడ పాయసం చేస్తున్నాం అనమాట. పాయసంకి కొంచెం డ్రై ఫ్రూట్స్ ఇక్కడ ఫ్రై చేసి గీలో అందులో యాడ్ చేసేస్తాను పాయసంలో. సో నార్మల్గా అయితే మేము బిర్యానీ ఇంట్లో ప్రిపేర్ చేద్దాం అనుకున్నాం, కానీ బట్ మెంబర్స్ ఎక్కువైనప్పుడు మనము ఇంకా బౌల్స్ కూడా అన్నీ ఉండాలి కదా, బయట నుంచి తెచ్చుకునే సిచ్యువేషన్ కాదు. కాబట్టి ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి బిర్యానీ ఒక్కటి మాత్రమే బయట చేపించామండి. తర్వాత నార్మల్ ప్లెయిన్ రైస్, చికెన్ కర్రీ అండ్ రసం, నెక్స్ట్ పాయసం, ఇదేనమాట మెనూ వచ్చేసి. రైతా చేసాము, ఇంతే, ఇంకా ఎక్కువైతే చేయలేదండి. బిర్యానీతో పాటు వాళ్ళు ఏమంటారు గోంగూర పచ్చడి ఇచ్చారనమాట. సో ఇవన్నీ కూడా నేనేం తీయలేదండి క్యాపులు క్యాప్. సో ఇక్కడైతే నేను ఇక బెలూన్స్ని స్టిక్ చేస్తున్నానండి. నార్మల్గా ఫుడ్ వరకు ఏం క్లిప్ మళ్ళీ తీయలేదండి. లాస్ట్ ఇయర్ అయితే తీసాము, బట్ ఈసారి అస్సలు తీయలేదన్నమాట. అసలు నాకు అంత టైం కూడా లేకుండా పోయింది. ఇక నేనైతే ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టేసుకొని రెడీ అయ్యేసి కిందకు వచ్చేసానండి. కిందకు వచ్చేసి ఇక నేను డెకరేట్ చేస్తున్నాను. డెకరేషన్ కూడా ఏం లేదండి, హ్యాపీ బర్త్డే బ్యానర్ పెట్టాను. తర్వాత వచ్చేసి బెలూన్స్ని స్టిక్ చేస్తున్నాను అనమాట. 1 అక్కడక్కడ స్టిక్ చేస్తున్నాను. నాకైతే లాస్ట్ ఇయర్ మా సిస్టర్ అందరు ఉన్నారండి, మా కజిన్స్, మా గ్యాంగ్ మొత్తం వచ్చింది, మా అక్క, మా బావ అందరు కూడా. సో డెకరేషన్ అంతా వాళ్ళే చేశారు, అండ్ వీడియో షూటింగ్ కూడా వాళ్ళే చేశారనమాట. నేను చెప్పాల్సిన అవసరం లేదనమాట. సో వాళ్ళే చేసేసారు మొత్తం కూడా. నేను కర్రీస్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా మా కజిన్కి ఇచ్చేసి తీయమని చెప్పేసి నేను నా వర్క్స్ చేసుకున్నాను. నిజంగా చాలా మిస్ అయ్యానండి మా సిస్టర్ని అయితే కనుక. తను వండుంటే నాకు చాలా బాగుండేది అనిపించింది, బట్ చాలా మిస్ అయ్యాము. ఈ 2 months నుంచి కూడా తను ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాము. ఎందుకో తెలియదండి, తనతో బాండింగ్ చాలా బాగుంటుంది నాకైతే. నాకు ఇప్పుడు తలుచుకున్నా కూడా ఎందుకో కొంచెం బాధ అనిపిస్తుంది. ఓకే ఫైన్. ఇక్కడ వచ్చేసి పాప రెడీ చేస్తుంది అనమాట. మా వదినే రెడీ చేసిందండి తన్ని. ఇంకా మార్నింగ్ వదిలేసాం కదా, తను ఈవినింగ్ వస్తూ పాపని తీసుకొని వచ్చింది. సో పాపని తీసుకొచ్చి ఆల్రెడీ తనే హెడ్ బాత్ కూడా చేయించేసి తనే తీసుకొచ్చేసారనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ డ్రెస్ చేంజ్ చేసాం తనకి. సో ఈ డ్రెస్ అయితే నేను నార్మల్గా ఇప్పుడైతే కొనలేదండి, మా సిస్టర్ మ్యారేజ్కి తీసుకున్నాము. బట్ అప్పుడు తను చిన్న అమ్మాయి కదా, సో వేయించుకోలేదన్నమాట. ఇక మా హస్బెండ్ కూడా అప్పుడు వేయనివ్వలేదు. బట్ ఈసారి మాత్రం ఏం అనలేదు. తనకి నార్మల్గా ఏంటంటే ఇలా ఏదైనా వర్క్ కానీ లేకపోతే ఫ్యాన్సీ ఫ్రాక్స్ కానీ అస్సలు వేయనివ్వడండి. బట్ ఈసారి ఏం అనలేదు. అండ్ పాప కూడా అంత ఎక్కువగా విసిగించలేదనమాట. ఎందుకనో లాస్ట్ ఇయర్ అయితే అస్సలు కేక్ కటింగ్ కానీ ఏడుస్తూనే ఉన్నిందనమాట. లాస్ట్ ఇయర్ చిన్న పాప కదా, ఎక్కువ మంది జనాభా చూసరికి ఇంకా ఎక్కువ ఏడుస్తున్నింది. బట్ ఈసారి చాలా బాగా నీట్గా ఉన్నిందండి. తను ఇక్కడ సిజర్ అంటే నైఫ్ తీసేసుకొని నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్స్ ఉంటాయి కదా, చాక్లెట్స్ని కట్ చేస్తూ తను డైవర్ట్ అయిపోయింది అనమాట. ఇంక అందరూ కూడా మా ఫ్యామిలీలో మొత్తం వచ్చేసామండి, ఎవరు మిస్ అవ్వలేదు. మా సిస్టర్ మాత్రమే మిస్ అయిందనమాట. సో అందరూ కూడా పిలిచిన వాళ్ళందరూ వచ్చేసారండి. సో చాలా హ్యాపీ అనిపించింది. కాకపోతే ఒక పక్క కొంచెం టెన్షన్గానే అనిపిస్తూ ఉన్నిందనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను మీకు ఓన్లీ అక్షింతలు వేసే క్లిప్స్ మాత్రమే యాడ్ చేశానండి. అండ్ ఎండింగ్లో అందరితో పిక్స్ దిగినవి ఎండింగ్లో యాడ్ చేశాను, మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. సో అమ్మేది అమ్మని సో ఇక్కడ మేము వచ్చేసి మెయిన్ మిస్టేక్ చేసింది ఏంటంటే, యాక్చువల్లీ పెద్ద బల్బ్ ఉన్నిందండి, ఎల్ఈడి బల్బ్ వచ్చేసి, అది మేము పెట్టడం మర్చిపోయాం అనమాట.
చాలా హడావిడి అయిపోయింది అనమాట. అందరికంటే నార్మల్గా తక్కువ టైంకి కుదరదండి. 5-6 ఓ క్లాక్ ఎవరికి కుదరదు. అందరికి కూడా పొలం పని చేసుకుంటారు. సో బర్రెలు ఉంటాయి, వాటి పాలు తీసి రావాలి. సో ఎవరికి తొందరగా రానికి కుదరదు. సో ఇక మేము కూడా హడావిడిలో లైట్ పెట్టడం మర్చిపోయాము. సో అంత క్లారిటీగా వచ్చాయని అనిపించలేదు అనమాట. కొంచెం డల్గానే వచ్చాయి అనిపించాయి. పిక్స్ మాత్రం క్యామ్తో తీసామండి. ఇక నార్మల్ నా మొబైల్తో వీడియో షూట్ చేసామన్నమాట. అంతే, నార్మల్ సింపుల్గానే అయిపోయింది. ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా అయిపోయింది. ఇంకా ఫుడ్ కూడా మొత్తం ఏం తీయలేదండి, మంచిగా జరిగిందనమాట. బర్త్డే అయితే చాలా హ్యాపీ అనమాట అందరు కూడా. సో లాస్ట్ ఇయర్ మా చిన్నత్తమ్మ అయితే రాలేదు. ఇప్పుడు మీకు కనిపించిన వాళ్ళు మా చిన్న మామయ్య గారు అలాగే మా చిన్నత్త అనమాట. సో లాస్ట్ ఇయర్ రాలేదు, ఆమెకు హెల్త్ బాగాలేక. బట్ ఈ ఇయర్ వచ్చారనమాట. సో నేను అందరితోటే లాస్ట్ ఇయర్ పిక్స్ దిగలేదు, నాకు ఒక్కసారి పిక్స్ చూసుకున్న తర్వాత పిక్స్ దిగలేదు అని చెప్పేసి ఉన్నిందండి. సో అందుకని ఈసారి ఏంటంటే ఎండింగ్లో అందరం కూడా నిలబడి పిక్స్ తీసుకున్నాం అనమాట. బట్ ఇప్పుడు కూడా 1 or 2 పిక్స్ అయితే మిస్ అయ్యాయి. మా ఆడపడుచు వాళ్ళతో పిక్స్ మిస్ అయింది. అంటే ఆ హడావిడిలో మర్చిపోయామన్నమాట. నేను మా హస్బెండ్ పాపని తీసుకొని కూడా మేము ముగ్గురం కూడా దిగలేదు. సో చూసారు కదా, అలా ఉంటుంది. బట్ ఇంకా నెక్స్ట్ అయితే మా మరిది మ్యారేజ్ ఒక్కటే ఉందండి. అప్పుడు కుదిరినప్పుడు అందరం దిగాలని కోరుకుందనమాట నాకు అమ్మ వాళ్ళ సైడ్ కూడా. బట్ అది ఎప్పటికి నెరవేరుతుందో తెలియదు కానీ బట్ అది ఒక్కటి ఉంది. సో బర్త్డే ఫుల్ ఓవరాల్గా మంచిగా జరిగింది. బర్త్డే పాపని రెడీ చేసిన క్రెడిట్ మొత్తం వాళ్ళ అత్తదనమాట. సో మా దగ్గర అయితే ఎప్పుడు చేయించుకోదండి పాప, బట్ వాళ్ళ అత్త దగ్గర మాత్రం చేయించుకునింది. నీట్గా కూర్చొని అందరం షాక్ అయ్యామన్నమాట. నార్మల్గా తనకి స్టిక్కర్ పెట్టాలన్నా కూడా అస్సలు పెట్టించుకోదు. బట్ అందరం షాక్ అయ్యాము తను అలా చేయించుకుంటుండేసరికి. ఎండింగ్లో పిక్స్ యాడ్ చేశాను, మీరు చూడండి, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఫంక్షన్ అయితే అయిపోయింది ఇప్పుడే అనమాట. ఇంకా అందరూ కూడా బయలుదేరారు. ఇక అమ్మ నాన్న అయితే ఇక్కడే ఉంటారు, మార్నింగ్ వెళ్తారు. సో కొంచెం లాంగ్ అనమాట అమ్మ వాళ్ళది. సో అందుకని మార్నింగ్ వెళ్తారు. సో ఇప్పుడు ఇక నేను ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ కిందంతా కూడా క్లీన్ చేయాలండి. ఇక అత్తమ్మ క్లీన్ చేసేస్తున్నారు. ఇంకొకటి కిందకి అన్నీ ఇందాక చాలామంది ఉండేసరికి అందరం తీసుకెళ్ళాము. బట్ ఇప్పుడు మేమైతే అన్నీ పైకి తీసుకురావాలి కదా. సో అవి ఒక్కొక్కటి తీసుకురావాలి. సో ఇలా కష్టం అనమాట, ఈ సారీలో కిందకి పైకి దిగడం కష్టం. అందుకనే కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇవన్నీ తీసేసి ప్రశాంతంగా వెళ్ళేసి వర్క్ చేసుకుంటాను. ఇంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఇంతటితో ఏం చేస్తున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా.